సుక్రీస్తునాములు వదనాలు. మరి దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుతానండి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ఇక్కడ కీర్తనకర్త మరి దావీదు రాస్తున్నటువంటి యొక్క కీర్తన, స్తుతి కీర్తన. కాబట్టి స్తుతించుట, ఆరాధించుట అనేటువంటిది ప్రాముఖ్యమైంది. మరి ఈ దినం ఆరాధనా దినం కాబట్టి, ఆదివార దినం కాబట్టి మనము స్థుతిని గురించినటువంటి ప్రాముఖ్యతను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దేవునికి స్థుతి చెల్లించుట లేక కృతజ్ఞత చెల్లించుట అనేటువంటిది మరి ఎటువంటి సందర్భాల్లో దానికి ఏదైనా సందర్భం అవసరమా అనేటువంటి కార్యం చూసినట్లయితే, దావీదు మరి దేవుని స్థుతించేటప్పుడు ఎటువంటి సందర్భంలో ఉంటున్నాడు అంటే, సౌలు ద్వారా తరమబడుచు ప్రాణాపాయములో మరి కొండల్లో గుహలో దాక్కుని ఉంటున్నాడు. అటువంటి యొక్క సందర్భములో మనిషి మరి దావీదు యొక్క మనసు ఎంతో మరి కురింగిపోయినదిగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడాను ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, నేను నీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తుంటున్నాడు. ఎందుకంటే నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవం! నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘముల పైన వ్యాపించున్నది అంటాడు. కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాను. కాబట్టి ఒకవేళ బాగుండేటప్పుడు, క్షేమంగా ఉండేటప్పుడు, సంతోషంగా ఉండేటప్పుడు మనం కృతజ్ఞత చెప్పగలమేమో. అయితే కష్టములో మరి ఇక్కడ దావీదు ప్రాణాపాయములో కృతజ్ఞత చెప్తుంటున్నాడు. కాబట్టి దీన్నే మరి ఆత్మీయమైనటువంటి ఔన్నత్యము కలిగి ఉంటా అనేటువంటిది కాదు. కాబట్టి దేవుని యొక్క గొప్పదైన కార్యాన్ని మనకి జీవితాల్లో జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన కృప అటువంటిది అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. అదే మరి 36వ కీర్తనలో కూడా ఏమంటున్నాడు, ఇదే మాట చెప్తున్నాడు అన్నమాట. 5వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమంటుచున్నది అనేటువంటి కార్యం దావీదే రాస్తున్నాడు. అట్లాగే ఇంకో చోట కూడా ఇదే మాట చెప్తాడు దావీదు. అది మరి 108వ కీర్తనలో 108వ కీర్తన మరి 4వ వచనంలో కూడా ఇదే మాట చెప్తుంటున్నాడు. చూసినట్లయితే ఏమంటాడు, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘములంతా ఎత్తుగా ఉన్నది. కాబట్టి దేవా నీవు ఆకాశం కంటే అత్యున్నతముడుగా కము. కాబట్టి ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆయన స్థుతిస్తుంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఉన్నతమైన దేవుడు, ఆయన కృప ఉన్నతమైన కృప. అది ఆకాశము కంటే ఎత్తుగా అంటే అంత గొప్పది అనేటువంటి కార్యాన్ని మరి దావీదు తన జీవితంలో మరి గమనించిన వాడే, అనుభవించిన వాడే చెప్తుంటున్నాడు. కాబట్టి నేను నా జీవితాల్లో మనం అనుభవ ప్రకారము స్థుతించవలసిన అనుకుంటున్నాం. ఆయన కృపని పశ్చిమగా ఏమైనది, గడిచి దినాలు ఆయన కృప ద్వారా ఆయన ఎట్లా నిన్ను భద్రపరిచినాడు, ఆయన ఎట్లా నిన్ను కాపాడినాడు అనేటివి చూసినట్లయితే, ప్రత్యేకంగా ఆయన కృప ద్వారా ఆయన ఏం చేశాడు, మొట్టమొదటిగా నిన్ను రక్షించుంటున్నాడు. నీ పాపమును క్షమించి, నా పాపమును క్షమించి ఆయన నన్ను రక్షించిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన కృప ద్వారా మనం ఏం పొందింటున్నాం, ఆ యొక్క రక్షణ పొందింటున్నాం. అంటే పాప క్షమాపణ, మరి పాపం నుంచి విడుదల, నిత్య జీవం కొరకు అంటే నిరీక్షణ మనం పొందిన వారు అనుకుంటున్నాం. దాన్ని బట్టి మనం విశేషంగా మనము ఎప్పుడే కానీ ఆయన్ను స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము అనేటి కార్యం. అట్లాగే మరి ఆయన కృప యొక్క ఔన్నత్యం అంటే అనేక సందర్భాల్లో ఆయన కృప ఎటువంటిదిగా మనలో మరి ఏ కార్యం నెరవేర్చినాది అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఇక్కడ చూడండి, 103వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 103వ కీర్తన చూడండి, 103వ కీర్తన 11వ వచనంలో చూసినట్లయితే ఏం చెప్పబడుతున్నది ఇక్కడ, మరి ఆ, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన కృప మరి తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల అంటే ఎవరెవరైతే ఆయన యందు మరి భయము కలిగి ఉంటారో, భయభక్తి ఆయనకు భయపడే వాళ్ళు ఉంటారో, ఆయన వాక్యం విని ఆయన యొక్క సన్నిధిని, ఆయన సహవాసములో మరి భయభక్తులతో ఉంటారు. అటువంటి వారు మరి ఆయన్ను స్తుతిస్తారు అనేటువంటి కార్యం. ఎంతో అధికమైనటువంటి కృప ఆయన అనుగ్రహించేవాడుకుంటున్నాడు. అందుకొరకు 89వ కీర్తనలో కూడా ఏమంటాడు, నీ కృపను నేను మరి ధ్యానించదు అంటున్నాడు. నీ కృపను నేనేం చెప్తున్నట్టు అంటే చూడండి, 89వ కీర్తన మరి మొదటి వచనంలో, యెహోవా యొక్క కృపాతిశయమును నేను నిత్యము కీర్తించదను, తరతరములకు నీ విశ్వాసత నా నోటితో
తెలియజేయుదును తరతరములకు, జనరేషన్ టు జనరేషన్. ఐ విల్ డిక్లేర్ యువర్ గ్రేస్ మెర్సీస్ అంటాడు. కాబట్టి ఆయన కృప మనం అనుభవించడం మాత్రం కాకుండా ఆయన కృపామయుడు, కృపా కనికరం గల దేవుడు అనేటువంటి కార్యాన్ని మనము అనేకులకు మరి చెప్పవలసిన అనుకుంటున్నాం. ఆ కృప ఎటువంటి కృప అంటే అనుదినము నీ కృప నూతనముగా పుట్టుతున్నది అంటాడు. కాబట్టి మరి మన విలాప వాక్యములు 3:22 చూసినట్లయితే, దేవా నీ కృప అనుదినము నా యెడల నూతనముగా కలుగుతున్నది అంటాడు. నూతనమైన కృప. మరి అందుకే ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయా వాత్సల్యత అనేటువంటి కొన్ని ఆయన గుణలక్షణాల గురించి ఇక్కడ మరి నిర్గమకాండంలో మరి చెప్పబడే కార్యం ఏంటంటే, నిర్గమకాండం 34వ అధ్యాయము మరి 6వ వచనంలో ఒక మాట చెప్పబడుతున్నది. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. దోషమును అపరాధమును పాపమును క్షమించేవాడుగా ఉంటున్నాడు ఆయన. మరి చూసినట్లయితే అంత గొప్ప దేవుడు అనేటువంటి కార్యాన్ని బట్టి దీన్ని ఎరిగినప్పుడు మనం ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. అందుకొరకు అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే ఆయన క్షమాపణ గురించి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. పాపంలో అతిక్రమంలో చనిపోయినట్టు మన యొక్క స్థితిలో ఆయన తన మహాప్రేమ చేత మరి బ్రతికించినాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అంటాడు. కాబట్టి ఆయన కృప రక్షించేటువంటి కృపగా ఉంటుంది. కాబట్టి సహోదరిని యొక్క జీవితంలో ఇటువంటి రక్షణను పొందిన వారు ఉన్నట్లయితే మరి ఆ యొక్క రక్షణ కొరకు ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఆయన్ను మరి గణపరచవలసి అనుకుంటున్నాం. ఆత్మీయమైన రక్షణ. అక్కడ మరి చూసినట్లయితే ఎంతో ఇబ్బందిలో ఉన్నటువంటి యొక్క దావీదు తన శ్రమలో కూడా దేవునికి స్తుతి చెల్లిస్తుంటున్నాడు. మరి ఏ విధంగానూ మరి కురింగిపోకుండా. అందుకొరకు ఏమంటాడంటే, నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంటుంది కాబట్టి మరి ప్రభువా జనముల్లో నేను కృతజ్ఞత చెల్లించదంటున్నాడు. కాబట్టి నేను ఇదనం ఎక్కడున్నప్పటికి కూడాను మనం వెళ్ళేటువంటి చర్చిలో కానీ, అసెంబ్లీలో కానీ, ఫెలోషిప్లో కానీ అక్కడ మరి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అంటే మరి ఆయన స్తుతించేవారు ఆయన గణపరిచేవారు ఉంటున్నారంటాడు. కాబట్టి మనం ఆయన గణపరిస్తే సెలవిస్తాడు. కాబట్టి రహస్యం ఎరిగిన వారముగా మరి ఆరాధించట్లు ఎప్పుడే కానీ మనం నిర్లక్ష్యం చేయకుండా, ఆయన స్తుతించే విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా మరి ఆయన యొక్క స్తుతిని మనం యొక్క జీవితాల్లో ప్రతి సందర్భంలో కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారా మనం పొందుకున్న మేళ్ళు ఎన్నో ఉంటున్నవి, అవి లెక్కకు మించినవిగా ఉంటున్నది, విస్తారమైనవి అంటున్నాడు దావీదు. చూసినట్లయితే నీవు నా ఎడల చేసిన కృప మేలు విస్తారమైన ఉంటున్నాడు. కాబట్టి నీవేమైనా మేలు పొంది ఉంటున్నావా? ఏ మేలు పొందలేదా? అయితే ఈ దినము నువ్వు కృపతో మరి జీవంలో ఉంటున్నావంటే ఈ క్షణం వరకు అది ఆయన కృపే. దాని కొరకైనా కూడా ఆయన స్థుతించవచ్చు. కాబట్టి ఆయన్ను మరి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పేటప్పుడు, కాబట్టి ఆ విధంగా ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించటకు ప్రభు మనకు సహాయం చేయాలి.